ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగేందర్ గౌడ్ గారు, రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక పైసలు లేనే లేవు, డీలా పడిపోయిన తెలంగాణ. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా చాలా స్థిరత్వంగా, ఆర్థికంగా చాలా అగ్రగామిగా అగ్రపదంలో దూసుకెళ్ళినటువంటి తెలంగాణ ఇవాళ ఆర్థికంగా పూర్తిగా నేల చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం డీలా పడిపోయింది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో ఎక్కడికక్కడ అన్ని వ్యాపారాలు స్తంభించిపోయినటువంటి పరిస్థితి. రైట్, నాగేంద్ర గౌడ్ గారు, సో మనం చూస్తున్నాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎట్లా ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉంది. ఇవాళ 17 నెలల కాలంలో మొత్తం ఆర్థిక వ్యవస్థ ఎందుకు మందగించింది, ప్రజల చేతుల్లో డబ్బులు ఆడని పరిస్థితి. సో ఎందుకు ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకపోవడంతో ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినటువంటి పరిస్థితి, ప్రభుత్వం దగ్గర దూరదృష్టి ఎందుకు లోపించింది? ముందుగా ఛానల్కు మీకు శ్రీశైల్ రెడ్డి గారికి నమస్కారం. అయితే మనకు పరాయి పాలన లోపల ఏదైతే ఉమ్మడి రాష్ట్రం లోపల తెలంగాణ రాష్ట్రాన్ని ఏది దోపిడీకి గురైందో, దోపిడీ నుండి విముక్తి చెందిన తర్వాత కూడా, అంటే గతంలో చూస్తే మనకు ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే ఫౌండేషన్లకు పరిమితమైన పరిస్థితి, పేరుకు చెప్పుకోవడానికి కాయిదాల మీద ఉన్న పరిస్థితి, కానీ అంతా కూడా ఆంధ్ర రాయలసీమ కొట్టుకుపోయిన పరిస్థితి ఉన్నది. మన దగ్గర ఉన్న నిధులను మన దగ్గర ఉన్న వనరులను కూడా అక్కడ దోసుకుపోయిన పరిస్థితులు. ఆ దోపిడీ విముక్తి చెందాలనే ఉద్దేశంతో ఏదైతే తెలంగాణ ఉద్యమం, బలిదానాలు, కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష, కేసీఆర్ గారి పార్టీ పెట్టడము, ఆయన త్యాగము, ఆయన అన్ని ఫలితంగా ఏదైతే రాష్ట్రాన్ని తెచ్చుకోవడం జరిగిందో, రాష్ట్రం సిద్ధించిన తర్వాత పటిష్టమైన ఈ ఆర్థిక వ్యవస్థను బలపరిచిన పరిస్థితి మనం 10 ఏళ్లలో చూసినాం. రాష్ట్రంలో అందరం ఆశ్చర్యపోయే తీరుగా, మేమందరం కూడా రాజకీయాల్లో చాలా రోజుల నుంచి రాజకీయాలు ఉన్నాం, మేమందరం ఆశ్చర్యపోయినాం. ఏ విధంగా ఫ్రీ కరెంట్ ఎట్లాగెళ్ళి ఇవ్వగలుగుతారు, లేకుంటే ఇంటింటికి నీళ్లను ఏ విధంగా తేగలుగుతారు, ఈ చెరువుల మరమ్మతులు ఏ విధంగా చేయగలుగుతాడు, ఈ నిరుద్యోగ సమస్య ఏ విధంగా తీర్చగలుగుతారు అంటే, పటిష్టమైన ఈ ఆర్థిక వ్యవస్థను బలపరిచి కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఆ రోజు బ్రహ్మాండంగా సంక్షేమ, అభివృద్ధి రెండుటిని కూడా సమాన స్థాయి లోపల తీసుకొని పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి 10 సంవత్సరాలు చేస్తే, దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రానికి పట్టిన దురదృష్టం కాంగ్రెస్ పార్టీ ఏంటంటే, మేము ఎప్పటి నుండి కూడా చూస్తుంటాం, కాంగ్రెస్ పార్టీ అంటేనే దోపిడీ, దగాకోరు, ఈ విధంగా గతంలో కూడా ఉండేది. అప్పుడు కూడా మేము చూసినాం. దేశానికి కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేసినంటే మళ్ళీ దాన్ని సరిచేయడానికి 10 సంవత్సరాలు పడుతుంది ఇంకోరికి. ఆ విధంగా ఈ 10 సంవత్సరాల తర్వాత మళ్ళా అనేకమైన సాధ్యం కాని హామీలు ఇచ్చేసి, రకరకాల హామీలు ఇచ్చేసి ఈ దోపిడీ వ్యవస్థ లోపల ఆర్థిక వ్యవస్థను కూడా వాళ్ళు పరిపుష్టిగా చూసుకోలేని పరిస్థితి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయలేని పరిస్థితి లోపల ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని మళ్ళీ 25 ఏళ్ళ వెనుకకు తీసుకుపోయింది. రాజేష్ అన్న, 25 ఏళ్ళ వెనుకకు తీసుకుపోయిన పరిస్థితి. నేను ఒక్కటేమంటున్నానంటే, ప్రజలలో మామూలు పిల్లల దగ్గర కూడా, మోటార్ సైకిల్ తీసుకొని తిరిగే పిల్లల దగ్గర కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంతో మంచి బ్రహ్మాండంగా ఉండే పరిస్థితి ఉండే. ఇవాళ మొత్తం భూమి అమ్ముకుందామంటే ఇది లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అధిక అయిపోయినరు, రియల్ ఎస్టేట్ చేసుకునే పిల్లలు అధిక అయిపోయినరు, రైతులకు లేదు, ప్రభుత్వం డీలపడ్డ పరిస్థితి. కాబట్టి ఆర్థిక వ్యవస్థ ఇదే విధంగా గిట్ట జరిగితే మనం ఊహించని తీరుగా ఆర్థిక సంక్షోభం అనేది రాష్ట్రం లోపల రాబోతుంది. రైట్, శ్రీశైల్ రెడ్డి గారు, మొత్తం మార్కెట్ మొత్తం అన్ని వ్యవస్థలు ఆగిపోయి మందగమనం నడుస్తుంటే దాన్ని గుర్తించాల్సింది పోయి ద్రవ్యోల్బణాన్ని తగ్గించామని సర్కారు గొప్పలు చెప్పుకున్న పరిస్థితి. నిజంగా ఆర్థిక వ్యవస్థ ఇంత నేలచూపులు చూస్తుంటే, ఇంత దిగజారిపోతుంటే ప్రభుత్వం దీన్ని ఎందుకు కాపాడలేకపోయింది, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేటువంటి ప్రణాళికలు ఎందుకు వేసుకోలేకపోయింది అనేది? రాజేష్ గారు, ముందుగా మీకు ప్రేక్షకులకు నమస్తే. నాగేంద్ర రెడ్డి నమస్తే. ఒక్కసారి రాజేష్ గారు కొంచెం పైది చూపిస్తారా? హెడ్డింగ్ పైది కొంచెం అక్కడ చూపియండి. ఇప్పుడు దాంట్లో ఏం రాశారు? నాడు పరాయి పాలనలో దగపడిన తెలంగాణ నేడు స్వపరిపాలనలో డీలా పడిందని రాశారు. నేను ఈరోజు స్వపరిపాలన ఉందని నేను అనుకోవడం లేదు, తెలంగాణలో చాలామంది అనుకోవడం లేదు. రేవంత్ రెడ్డి స్వయంగా తెలంగాణ రాకముందే ఈ రాష్ట్రం బాగుండే అని స్వయంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నాడు ఆయన. సో ఈరోజు ఖచ్చితంగా ఆయన చూడండి, మొన్న కూడా చంద్రబాబు అంటే ఐటీ బ్రాండు, ఎన్టీఆర్ అంటే 2 కిలోల బ్రాండు, నేనేమో యంగ్ ఇండియా బ్రాండు అంటున్నాడు తప్ప, ఆయనకి ఎంతసేపు పరాయి పాలకులు, సమైక్య పాలకులే మోడల్ తప్ప, ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు అగ్రగామిగా పెట్టిన కేసీఆర్ గారి పేరు కానీ,
తెలంగాణ అనే పదం కానీ రేవంత్ రెడ్డి ఉచ్చరించడానికి సిద్ధంగా లేడు. సో నేనేం చెప్తున్నానంటే ఈరోజు ఖచ్చితంగా రాష్ట్రము ఆర్థికంగా దివాలా తీసింది, అన్ని రకాలుగా దివాలా తీసింది. ముఖ్యమంత్రి స్వయంగా ఒక నెల కింద మీటింగ్లో అన్నాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టడానికి 500 కోట్ల రూపాయలు కూడా పెట్టే పరిస్థితిలో లేము అన్నాడు. ఇంకో మాట అన్నాడు మొన్న ఉద్యోగులతో మీటింగ్లో, మీ జీతాలు ఇచ్చుడు ఇవన్నీ కూడా నాతోని కాదు, ఓ పని చేయండి, మీకే అప్పగిస్తా, మీరే పరిపాలించండి. ఏదో జెంటిల్మెన్ సినిమాలో ఒక రోజుకి అర్జున్కి ఇస్తారు చూడండి, అట్లా అంటే చేతులు ఎత్తేసిండు. ఆయనకు అర్థమైపోయింది ఇది సర్వనాశనం చేసేసిండు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మొన్న కేసీఆర్ గారు ఒక మీటింగ్లో మాతో ఆయన స్వయంగా ఆయన చాలా చెప్పుకున్నాడు, అది నేను తెలంగాణ సమాజానికి వినిపించదలుచుకున్నా. ఏమన్నారంటే ఆయన, నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో నాకు కొంచెం టైం ఇవ్వండి మీరు, నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి దగ్గర నల్ల రంగు కార్లున్న కాన్వాయ్ ఉండేది. నాకు నల్ల రంగు ఇష్టం ఉండదు, తెలంగాణ సమాజం జాగ్రత్తగా నాల కేసీఆర్ గారు అన్న మాట మొన్న వారం కింద, నాకు నల్ల రంగు ఇష్టం ఉండదు. నేను ఇక మా అధికారులు అన్నారు, సార్ కొత్త కాన్వాయ్ కొందాం సార్ అంటే, అరే ఇప్పుడే మనం వచ్చినాం రాబాయ్, అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం చూసుకోవాలి, ఇట్లా దుబారా ఖర్చులు పెట్టొద్దు అని నరేంద్రన్న ఏం చేసిండంటే సారు చెప్పిండు, అరే ఈ నల్ల రంగు మొత్తం గీకేసి తెల్ల పెయింట్లు వేయండి. ఆ కార్లకు తెల్ల పెయింటింగ్ వేసి వాడుకున్నాడు ఆయన. అంటే ఇట్లా కడుపు కట్టుకొని పైసా కూడబెట్టి చేస్తే ఈరోజు మీరు చూస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడు, హైదరాబాద్ నుంచి హుజూర్ నగర్ పోవాలంటే హెలికాప్టర్ వాడుతున్నాడు. దామోదర్ రాజనరసింహ మీకేనా హెలికాప్టర్లు మాకొద్దా అని ఈయన అంటున్నాడు. వీళ్ళలో ఒక్కరికి కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద దృష్టి లేదు. ఎంతసేపు వాళ్ళ దుబారాలు, వాళ్ళు తిరగడాలు. ఒకవైపు ముఖ్యమంత్రి ఏమో పైసలు లేవంటూ కాడి కింద పడేస్తాడు. నీ పరపతి నీ పతారా పోతే నీకు ఎవడు పెట్టుబడులు పెడతాడు, ఎవడొస్తాడు, ఎట్లా డెవలప్ అవుతుంది? ఈ పరిస్థితిలో ఈరోజు రాష్ట్రాన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ పూర్తిగా అధపాతాళానికి తొక్కేసి రాజేష్ గారు. ఇందులో ఇంకో మాటలేదు. ఎస్, టోటల్గా తెలంగాణ డీలా పడిపోయింది, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది, మందగమనంలో ఉంది, తిరోగమనంలో ఉన్నటువంటి పరిస్థితి. సో దాని ద్వారా వీళ్ళ పైసలు డబ్బు అంటే జనాల చేతుల్లో డబ్బులు లేకపోవడంతో అన్ని మార్కెట్లు, అన్ని వర్గాల వ్యాపారాలు పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. సో దాని గురించి ఇంకా డీటెయిల్గా మనం చూద్దాం. సో సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు, సంక్షేమ పథకాలు ఇవ్వకపోవడంతో ప్రజలు ఎంత నష్టపోయారు, ప్రజలకు ఎంత ఎగ్గొట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం, అది కూడా మనం చూద్దాం. మనం చూస్తున్నాం మొత్తం పైసలు లేక తెలంగాణ డీలా పడిపోయింది. దాంతో సంక్షేమ పథకాలు అందక, అటు ఆర్థిక వ్యవస్థ బాగలేక మొత్తం రాష్ట్రం అంతా అప్పుల కుప్పగా మారుతున్న పరిస్థితి. అయితే సంక్షేమ పథకాల విషయం తీసుకుంటే ఒకసారి అంటే ఎటువంటి ప్రామిసులు చేశారో ఆ ప్రామిసులు చేయడం వల్ల, ఆ ప్రామిసులు నిలబెట్టుకోకపోవడం వల్ల ఎంతెంత ఒక్కొక్క కుటుంబం నష్టపోయింది అనేది ఒక మామూలు కుటుంబాన్ని క్రైటీరియా తీసుకుంటే 4,000 పెన్షన్ చేస్తామన్నారు, దాంట్లో 2,000 ఎట్లా ఇవ్వలే కాబట్టి ఎస్ 2,000 ఇంటూ 17 నెలలు అంటే 34,000 రూపాయలు ఇవాళ ఒక పెన్షన్దారుడికి. 3,40,000 తప్పు రాశారు, యాక్చువల్గా తప్పు రాశారు. 34,000 అంటే ఒక్కొక్క 17 నెలలు 34,000 లాస్ అయ్యండి. ఒక నెలకు 2,000 కదా, సో 17 నెలలు అంటే 34,000. యాక్చువల్గా సున్నా ఎక్కువ పడింది అక్కడ. సో ఇట్లా మహిళలకు 2,500 అన్నారు, 17 నెలలు అంటే 42,500, ఇది లాస్. తర్వాత తులం బంగారం అన్నారు, 1,16,000కి 1,116,000కి తులం బంగారం అన్నారు. తులం బంగారం అంటే 95,000 చిల్లర. సో అది నష్టపోయారు, అది కూడా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. తర్వాత ఆడబిడ్డ పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000. సో ఒక 13,000 దోకా చేసినాడు, అది ఇవ్వట్లేదు కాబట్టి ఇక్కడ 13,000 లాస్. సో టోటల్గా 1,84,000. సో వీటికి ఇంకా అన్నీ కలుపుకుంటే దాదాపుగా 2 లక్షలు దగ్గరికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక 12,000 ఏడాది కూలికి, రైతు కూలికి ఇస్తున్నారు కాబట్టి అవి కలిపితే 1,96,000. రైతు బంధు కూడా 22,500 రావాలి, కేవలం 6,000 మాత్రమే ఈ ప్రభుత్వం ఇచ్చింది. సో ఇట్లా అన్ని విధాలుగా దాదాపుగా ప్రతి కుటుంబం ఒక 2 లక్షల రూపాయల దాకా చెప్పినటువంటి మాట నిలబెట్టుకోకపోవడం వల్ల లాస్ అయిన పరిస్థితి. ఎస్, నాగేంద్ర గౌడ్ గారు. అంటే ఎన్నికల లోపలనే సాధ్యం కాని వాగ్దానాలు చేశారు. 6 గ్యారంటీలు అన్నారు, ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలే. ఇప్పుడు మీరు అంతా డీటెయిల్గా, చాలా డీటెయిల్గా చూపించారు. నేను ఒక్కటేమంటున్నా అంటే, మహిళలను మోసం చేసిండ్రు, యువకులను మోసం చేసిండ్రు, లేబర్ను మోసం చేసిండ్రు, రైతులను మోసం చేసిండ్రు, సకల జనులను మోసం చేసి ఈరోజు 1.5 year అయింది. నేను ఒక్కటేమంటున్నా, రైతు ప్రభుత్వము అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటది. రైతు ప్రభుత్వం అంటే రైతులకు ఇలా రుణమాఫీ చేసినారు, 30% రుణమాఫీ అయ్యి
50% ఏ గ్రామాల్లో కూడా కాలేదు. నేను ఒక మండలు మా తాన నవాపేట మా మండలు సర్వే చేయించినాం. సర్వే చేయిస్తే 25 to 30% అక్కడ రైతులకు అందింది, 70% రైతులకు రుణమాఫీ కాలే. రైతు బంధు అన్నాడు ఎలాంటికి దివాలా తీసిపోయిన పరిస్థితి, రైతులకు ఎవరికి కూడా ఇచ్చిన రైతు భరోసా దానికి ఒక పేరు మార్చి అదొకటి పెట్టాడు. ఇప్పుడు ఇంకోటి కూడా రాజేష్ గారు మీరు చూడండి, ఏదైతే ధరణి ఉందో ధరణి స్టార్టింగ్లో దాన్ని చూపించేసి మొత్తం ప్రజలందరినీ తప్పుదో పట్టించేసి ఇప్పుడు భూభారత్ తెచ్చింది కదా, భూభారత్తో కూడా అస్తవ్యస్తంగా రైతులను ఖరాబ్ చేసే పరిస్థితి ఉన్నది. ఈయన దగ్గర సర్వేలు లేరు, సర్వే అయిన దాకా రిజిస్ట్రేషన్లు జరిగే పరిస్థితి లేదు. ఘోరంగా ఈ వ్యవస్థను అంతా కూడా ఖరాబ్ చేశాడు. రెండవది నేను ఏమంటున్నా అంటే, ఎక్కడైతే వాగ్దానాలు చేసి ఎక్కడైతే గ్యారంటీలు చెప్పి 420 హామీలు ఇచ్చి వాటన్నిటిని కూడా విస్మరించి ఈరోజు ఒక మాట చెప్తున్నాడు. ఇప్పుడు శైలేష్ రెడ్డి అని అన్నట్లు ఆయన ఎట్లా చెప్తుండ అంటే, ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి 2 రూపాయల కిలో బియ్యంతో అయిండు, చంద్రబాబు నాయుడు ఇంకోటి అయింది, నేను యూత్ కంపల్సరీ అంటున్నాడు. నేను యూత్ తరపున ప్రశ్నిస్తున్నా, నువ్వు యూత్ను ఏ విధంగా మోసం చేసినావు? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను కదా ఎన్నికల లోపల. ఇవాళ ఎన్ని ఇచ్చినావు? 1 సంవత్సరం అయిపోయింది, 50,000 చెప్తున్నావు. ఆ 50,000 కూడా మేము ఇచ్చినాయి, గత ప్రభుత్వం ఇచ్చింది. కేసీఆర్ గారు నాయకత్వంలో ఇచ్చిన దాన్ని చూసుకొని వాళ్ళకు ఆర్డర్లు ఇచ్చి మళ్ళీ చెప్తున్నావు. ఆ విధంగా యువకులను మోసం చేసినావు. రెండవది, యువకులకు చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళ ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడున్న యువకులకు అందరికి ఏం చెప్పినంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి ఎక్కడ పోయింది నిరుద్యోగ భృతి? అధికారులను కూడా ఎంత బాగా చెప్పారు అంటే, ఎన్నికల లోపల పాత పెన్షన్ విధానం ఇస్తామన్నారు, మొత్తం డిఎల్ పెండింగ్ లేకుండా డిఎల్ ఇస్తామన్నారు ఉద్యోగులకు. అక్కడ ఉద్యోగులను మోసం చేసిండ్రు, ఇక్కడ యువకులను మోసం చేసిండ్రు, ఇక్కడ రైతులను మోసం చేసిండ్రు. ఇక్కడ చాతగాని ఓల్డేజ్ పెన్షన్స్ విషయంలో మీరు ఇప్పుడు చూపించినట్లుగా 4,000 ఇస్తామంటే మురిసిపోయినరు. ఒక్క ఆమెకి ఎందుకు, ఇంట్లో ఉన్న ఒక్క ఆమెకి ఎందుకు, తాతకు అవ్వకి ఇద్దరికి ఇస్తామన్నాడు. అవ్వకు లేదు, తాతకు లేదు, ఇవాళ 2,000 కూడా ఇచ్చే పరిస్థితి లేదు, దాన్ని కూడా ఎగొట్టాడు. ఇప్పుడు సన్న బియ్యం పేరు మీద కూడా ఓ రకంగా మోసం చేస్తున్నాడు. రైతులను మోసం చేస్తూ, ఇక్కడ సన్న బియ్యంతో ఇక్కడ మోసం చేస్తూ, పెన్షన్తో అక్కడ మోసం చేస్తూ, మొత్తం రాష్ట్రంలో మోసపూరితమైన ప్రభుత్వంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయిపోయింది. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు. రాజేష్ గారు, కుటుంబ పెద్ద మంచోడైతే ఆ కుటుంబం మంచిగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా కుటుంబాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఇంపార్టెంట్ ఏంది కుటుంబానికి? ఓ బియ్యం కొనాలి, ఉప్పులు కొనాలి, పప్పులు కొనాలి, పిల్లల ఫీజులు కట్టాలి. మంచి ఆలోచిస్తున్న తండ్రి అయితే అట్లా చేస్తాడు. రోజు తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టేటోడు, పిల్లల్ని కొట్టేటోడు ఏం పట్టించుకుంటాడు? ఈరోజు రేవంత్ రెడ్డి అట్లాంటి ఒక తాగుబోతు, ఒక దుర్మార్గుడైన తండ్రి లాంటి పాత్రలో రేవంత్ రెడ్డి పాత్ర ఉంది. నేను ఈ పదాలు వాడడానికి నేనేం చింతించడం లేదు. ఎందుకంటే ఆయన చూడండి, ఇంత కష్టాల్లో ప్రజానీకం ఉందని మాట్లాడితే ఈ దుర్మార్గుడైన తండ్రిలాగానే ఆయన ఏమంటున్నాడు? లాగులు ఊడగొడతా, తొండలెక్కిస్తా, ఇవి మాట్లాడుతున్నాడు. సో కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రము గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి పరిపాలనలో ఆయన అభివృద్ధి, సంక్షేమము, ఆత్మగౌరవం మూడింటికి పెద్దపీట వేసిండు కేసీఆర్ గారు. ఈరోజు అభివృద్ధి లేదు. రాజేష్ గారు, అభివృద్ధి లేకపోతే సంక్షేమం ఎక్కడి నుంచి వస్తుంది? పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఆయనే చెప్తున్నాడు పైసలు లేవని. సో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు? మొన్న జపాన్ పోయిండు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గొప్పగా 11,000 రూపాయల పెట్టుబడి వస్తుందని రేవంత్ రెడ్డి కంటే ఉత్సాహంగా రాధాకృష్ణ రాసుకున్నాడు. కానీ యాక్చువల్గా 11,000 కోట్ల రూపాయలు మాకు అప్పియండి అని జపాన్ కంపెనీని అడిగిండు. ఎవడన్నా అడుగుతాడు ఏ ముఖ్యమంత్రి అయినా? నువ్వు ముందే పైసలు అడిగితే వారికి నీ మీద ఎలాంటి దృష్టి ఉంటుంది? ఈరోజు తెలంగాణలో మొత్తం కంప్లీట్గా శాంతి భద్రతలు కానీ అసలు అన్ని రకాలుగా తెలంగాణ అనేది పాతాళానికి పోయిన తర్వాత ఎట్లా పెట్టుబడులు వస్తాయి, ఎట్లా అభివృద్ధి చేస్తారు? ఉన్న కాస్త అరకొర మీకు ఏముంది? ఈరోజు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల నుంచి ఆదాయం పడిపోయింది. మొత్తం మీరు మీ హైడ్రా పేరుతో, మూసి పేరుతో రియల్ ఎస్టేట్ డమాల్ చేసిరు. కొనుగోళ్లు లేవు, అమ్మకాలు లేవు. మీకు ఏకైక రిసోర్స్ ఈరోజు కేసీఆర్ గారు వ్యవసాయం నుంచి కూడా బోలెడంత ఉత్పాదక పెంచిండు, జీడిపి పెంచిండు. ఈరోజు మీకు కేవలం ఎక్సైజ్ మీద మాత్రమే మీరు ఆధారపడి ఉన్నారు. విపరీతంగా రేట్లు పెంచేసిరు, బీర్ల ధరలు పెంచేసిరు, కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇస్తున్నారు. కేవలం ఎక్సైజ్ చుట్టూ మాత్రమే ప్లానింగ్ ఇప్పుడు కూడా ధరలు పెంచడం కోసం ఆల్రెడీ మొత్తం ఎక్సైజ్ మొత్తం కంప్లీట్ అయిందంట.
ముఖ్యమంత్రి రాగానే ఇక నిర్ణయం అమలు. 40% రాబడి పడిపోయింది రాజేష్ గారు. ఎట్లా అసలు ఈరోజు చాలా కటిక పేదరికంలో పస్తులున్న కుటుంబం లాగా ఈరోజు తెలంగాణ తయారైపోయింది రాజేష్ గారు. రైట్. మన హైదరాబాద్ కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు ఎంత తీవ్రంగా కామెంట్స్ చేసిందో మనం చూసాం. సో దానికి అనుగుణంగానే అది విధ్వంసమే అంటూ 67 మంది విశ్రాంత సివిల్ సర్వెంట్లు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అభివృద్ధి చేస్తామంటూ ఉన్నటువంటి పచ్చని ప్రకృతిని నాశనం చేస్తుంది, ముమ్మాటికి అది విధ్వంసమే అని కూడా వాళ్ళు కూడా ముక్త కంఠంతో తేల్చి చెప్తున్న పరిస్థితి. ఎస్ నాగేంద్ర గౌడ్ గారు, సో ప్రభుత్వం ఇంకా దీన్ని సమర్థించుకుంటుంది. అక్కడ మేమేం చేయలేదు, మాకు కావాలని ఇట్లా కొంతమంది ప్రేరేపించి ఈ రకంగా చేపిస్తున్నారు తప్పించని మాట్లాడుతాం. కానీ మన సుప్రీంకోర్టు ఎంత తీవ్రంగా మాట్లాడిందో మనం చూసాం. సో దానికి అనుగుణంగా ఇట్లా ఒక 67 మంది రిటైర్డ్ అధికారులు కూడా బహిరంగ లేఖ రాశారు, విధ్వంసం చేస్తుంది ప్రభుత్వం అంటూ. ఇప్పుడు ముందుగా చెప్పాలంటే కేసీఆర్ గారి నాయకత్వం లోపల పచ్చదనం పరిశుభ్రతతోని బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం, గ్రామ పంచాయతీల లోపల ఎన్నో ఏళ్ల నుంచి పేర్కొని పోయిన చెత్త చెదారాన్ని కూడా తీసేసి గ్రామాల లోపల పార్కు డెవలప్ చేయడం. అయితే పచ్చదనాన్ని ఎక్కడైతే అవగాహన చేయడం జరిగిందో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం గతంలో బ్రహ్మాండంగా చెట్లు పెంచడము, చెట్లు పెట్టడము, లేకుంటే అభివృద్ధి చేయడము, గ్రామ పంచాయతీలు కూడా గ్రామాలు కూడా క్లీన్ అయిన పరిస్థితి చూసినాము. అక్కడ ఒక ట్రాక్టర్ ఇవ్వడం, ట్రాక్టర్ అనేది పెద్ద చరిత్ర రాజేష్ గారు. అసలు ఎక్కడ అక్కడ పేర్కొని పోయిన దాన్ని రిక్షలలో కూడా తీసుకెళ్లే పరిస్థితి ఉండే. అయితే ట్రాక్టర్ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇచ్చినాయి. ఇప్పుడు ఇలా డీజిల్ పోయాక ఆపేస్తున్నారు వాటిని, అక్కడ క్లీనింగ్ జరుగుతలే ఊళ్ళల్లో. ఆ విధంగా జరుగుతున్న పరిస్థితి నుండి ఏదైతే ఈ విధ్వంసం ఉందో ఇది ఎవరిని గౌరవించినట్టు. నేను ఎందుకంటున్నా అంటే ఆ ఇందిరమ్మ రాజ్యం అంటున్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ ఇచ్చిన భూమి, అది ఇందిరమ్మ ఇచ్చిన భూమిని కూడా మళ్ళీ దోపిడీ చేస్తున్నావు. ఎక్కడ కూడా ఇవ్వకుండా ఇప్పుడు 67 మంది విశ్రాంత ఉద్యోగులు రిటైర్డ్ అయిన వాళ్ళు అధికారులు వాళ్ళు లేఖ రాయడం అంటే మామూలు విషయం కాదు కదా. వాళ్ళందరూ లేఖ సుప్రీంకోర్టు కూడా ఒక కమిటీ వచ్చి ఇక్కడ వచ్చి ప్రత్యక్షంగా చూసిపోయింది. ఈ విధంగా అందరూ కూడా వద్దంటుంటే ప్రభుత్వం ఎందుకు మొండి వైఖరి వహిస్తున్నది? దొంగచాటును అమ్ముకోనికే దాన్ని ఆలోచన చేసిండ్రు. బుల్డోజర్లు తీసుకొని ఆ సెంట్రల్ యూనివర్సిటీ మీదకి పోయినరు. అది హాలిడే రోజు చూసి, హాలిడే ఉన్న రోజు ఉగాది పండుగ నాడు చూసి ఆ విద్యార్థులందరినీ కూడా నిర్బంధించారు. 200 మంది విద్యార్థులను తీసుకుపోయి మామూలు ఆడపడుచులను కూడా చూడకుండా, అంటే నువ్వు పరిపాలన ఏమన్నావు, నువ్వు ఏ పరిపాలన చేస్తున్నావు, ఏ విధంగా విద్వాంసాలు లేని పరిపాలన, నిర్బంధాలు లేని పరిపాలన, ప్రజాస్వామ్య దానికి ఎన్ని పేర్లు పెట్టినాక ఇలా చేస్తున్నది ఏంటి? సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను అందరిని తీసుకుపోయి నిర్బంధించి పండుగ పూట కూడా చూడకుండా, మహిళలను కూడా చూడకుండా రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోయేసేసి విద్యార్థులను తీసుకుపోయి విద్యామంత్రిగా మళ్ళీ ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ఎలా విద్యామంత్రిగా ఉన్న దగ్గర కూడా ఆ విధంగా ఈడ్చుకుపోయి వాళ్ళని అందరిని తీసుకుపోయి హైదరాబాద్లో నిర్బంధించి ఎక్కడ పోతుందండి ప్రజాస్వామ్యం? ఏ విధంగా జరుగుతుంది? ఎవరి మీద ప్రతాపం చూపిస్తున్నారు? అంటే అక్కడ అడవి ఉన్న మాట వాస్తవం, అక్కడ కుంటలున్న మాట వాస్తవము. అట్లాంటి భూమిని గతంలో ఆయన గురువు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిపోయిన దాన్ని వాళ్ళ నాయకుడే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారే దాన్ని తీసుకున్నాడు. యూనివర్సిటీ కొరకు తీసుకున్న భూమిని మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత ఏదో సుప్రీంకోర్టులో మళ్ళీ పెద్ద గొప్పలు చెప్పుకునేసేసి నేను వచ్చినాక సుప్రీంకోర్టులో అది చేసిన ఏం చేసినట్లు ఏమైపోయింది? నీ పీరియడ్లో వచ్చిన దాన్ని యూనివర్సిటీ విద్యార్థులు అడుగుతున్నారు, మాకు కావాలి అంటున్నారు. వాళ్ళు 25,000 ఎకరాలు వాళ్ళకి ఇచ్చారు. మాకు ఇచ్చిన మాకు ఏమంటున్నారు? ఏమంటుంటే కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అడవులను విధ్వంసం చేస్తుంది. అధికారుల సూచనలు వినడం లేదు, మేధావుల సూచన వినడం లేదు, రాష్ట్ర ప్రజలు అడుగుతున్న దాన్ని చెప్తున్న పరిస్థితి లేదు. ప్రతిపక్షాల మీద దాడి నింద మోపడం తప్పిస్తే వేరే లేదు. ముమ్మాటికి వ్యాపారం కొరకే, ముమ్మాటికి రాజకీయంగా వ్యాపారం కొరకు, దోపిడీ కొరకు, దుర్మార్గం కొరకు అది చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా నేను ఏమంటున్నా అంటే మన ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని, ఇంతమంది అనుకున్న తర్వాత 400 ఎకరాలు వదిలేయమని ఇప్పటికైనా కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలనేది నా ప్రధానమైన డిమాండ్. రైట్. శ్రీశైల్ రెడ్డి గారు, సో ఇట్లా ప్రకృతి విధ్వంసమే కాదు, ఆ విధ్వంసం వెనుక 10,000 కోట్ల భూ స్కామ్ జరిగిందనేది మొన్న కేటీఆర్ గారు ఉన్నటువంటి ప్రాథమిక ఆధారాలు మొత్తం బయటపెట్టారు. సో ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎందుకు మౌనంగా ఉంటుంది? ప్రధానమంత్రి మోడీ కేవలం బుల్డోజర్ వరకే, ప్రకృతి విధ్వంసం వరకే మాట్లాడారు. కానీ మరి భూ స్కామ్ జరిగింది, దాని గురించి ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అవినీతి ఆరోపణలు
వస్తున్న తర్వాత దర్యాప్తు సంస్థలతోటి విచారణ చేయించవచ్చు కదా, మరి ఎందుకు చేయించట్లేదు అనేది మొన్న కేటీఆర్ గారు చాలా స్ట్రైట్గా ప్రధానమంత్రిని డిమాండ్ చేశారు. రాజేష్ గారు, వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ప్రధానమంత్రి గారి బుల్డోజర్, అడవుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ అనే ప్రధానమంత్రి ప్రకటన ఊరికి ఆయన ఏదో ఏడాదికి ఒకసారి ఊరికి అట్లా అంటుంటాడు తప్ప అదేం లేదు. ఈరోజు నిజంగా చెప్పాలంటే పచ్చగా ఎవరున్నా కూడా చూడలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ హెచ్సియు విధ్వంసం కావచ్చు, మా వికారాబాద్ జిల్లా దామగుండం కావచ్చు, అదెవరు సెంట్రల్ గవర్నమెంట్దే కదా పని. దానికి రేవంత్ రెడ్డి వత్తాసు పలికిండు కదా. ఆడ మొత్తం ఔషధ మొక్కలు, పర్యావరణము, అసలు అద్భుతమైన జలవనరులు, మూసీకి పుట్టిల్లు అయిన వికారాబాద్ దామగుండాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఈడ హెచ్సియుని సర్వనాశనం చేస్తున్నారు. ఈరోజు మోడీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పార్టీలు వేరువేరు కావచ్చు కానీ వాళ్ళు చేసే పని అంతా ఒకటే. నిన్న రాహుల్ గాంధీ గారు పెద్ద ఆయన ఒక సంఘ సంస్కర్తలాగా హెచ్సియు దృష్టిలో పెట్టుకోవాలి, రోహిత్ వేముల చట్టం తీసుకురావాలి, అప్పుడే అంబేద్కర్ని గౌరవించినట్టు అని అంటున్నాడు. మరే అదే హెచ్సియులో రాహుల్ గాంధీ గారు మీరు ఎందుకు రాలేదు? ఆ రోజు వచ్చిపోయినరు, ఈరోజు ఎందుకు రావడం లేదు? ఈరోజు సుప్రీంకోర్టు అతి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఏమన్నది? అక్కడనే కొలను పక్కనే తాత్కాలిక జైలు కట్టి మిమ్మల్ని లోపల పెడతామన్నది. సిగ్గున్నోళ్ళు అయితే రాజీనామా చేయాలి. మీరు ఇప్పుడు ఇందాక మీరు చూపించారు 67 మంది విశ్రాంత సివిల్ సర్వెంట్లు లేఖ రాసిరు. విశ్రాంత సివిల్ సర్వెంట్లలో ప్రధానమంత్రి మాజీ సలహాదారు ఉన్నాడు, మాజీ డీజీపీ ఉన్నాడు, హోమ్ సెక్రటరీ, చాలా పెద్ద పెద్ద స్థాయిలో హై క్యాడర్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మాట్లాడుతున్నారు. దానికంటే ముఖ్యమైన విషయం, జస్ట్ పైకి స్క్రాల్ చేయండి, స్మితా సబర్వాల్ గారు. ఆమె ఈరోజు తెలంగాణ సర్వీస్ లో ఉన్నారు. ఆమె రిటైర్ కూడా కాదు. రిటైర్ అయిన వాళ్ళు మమ్మల్ని ఏం బిక్తాడులే అనేస్తామని కూడా అనొచ్చు, కానీ ఈమె అట్లా కాదు, సర్వీస్ లో ఉన్నారు. ఉండి నాకు మీరు 2000 మంది దాన్ని షేర్ చేసిరు, మీరు అందరికీ నోటీసులు ఇస్తారా అని అడిగిరు. ఆమెకు గట్స్ ఉన్నాయి. ఆమె కేసీఆర్ పరిపాలన ఆమె దగ్గరుండి చూసిండ్రు. ఆ రోజు ఎట్లా జరుగుతున్నది, ఈ రోజు ఎట్లా జరుగుతుంది. రాబోయే రోజుల్లో స్మితా సబర్వాల్ మేడం మిమ్మల్ని మరింత టార్గెట్ చేస్తారు, మరింత హ్యూమిలియేట్ చేస్తారు. కానీ మీరు గట్టిగా నిలవండి. తెలంగాణ సమాజం మొత్తం మీలాంటి నిజాయితీ పరున్న ఆఫీసర్ పట్ల ఉంది. మీరు చూడండి, పాలకుడు మంచోడైతే అధికారులు మంచోళ్ళు ఉంటారు. రాజేష్ గారు, కేసీఆర్ గారి దగ్గర ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఈరోజు స్మితా సబర్వాల్ గారు ఒక ఉదాహరణ. సో ఈ సుప్రీంకోర్టు ఏదైతే తీవ్రంగా నిరసించిన కంచె గచ్చిబౌలి ఉందో, ప్రభుత్వం చాలా చాలా ఒక చిన్నపిల్లల లాంటి మాట పదే పదే సుప్రీంకోర్టు కూడా అది ప్రభుత్వ భూమి అంటుంది. అరే బాబు, ప్రభుత్వ భూమి కాదని ఎవడంటున్నాడు? ప్రభుత్వ భూమి అయితే మాత్రం నువ్వు పర్యావరణ విధ్వంసం చేస్తావా? అంతే కదా. మీరు మూగజీవులు, సుప్రీంకోర్టు ఏమన్నది? జింకల దాడికి గురైన కుక్కల దాడికి గురైన జింకను చూస్తే మాకు కన్నీళ్ళు వస్తున్నాయని సుప్రీంకోర్టు అన్నది. అంతకంటే ఏమన్నా మీకు సిగ్గుమాలిన విషయం ఉందా ముఖ్యమంత్రి గారు? సో కాబట్టి ఈరోజు ఏంటంటే కంప్లీట్గా ఇందాక నాగేంద్ర అని చెప్పినట్టుగా అక్కడున్న భూములన్నీ తమ వాళ్ళకి పందేరం వేయాలి. 40,000 కోట్ల ఆ స్కీమ్లో 10,000 కోట్లు వీళ్ళ లంచాలకే పోతున్నదని కేటీఆర్ గారు చెప్పారు. మీడియా అంతా కోడై కూస్తున్నది. ఈరోజు నరేంద్ర మోడీ కానీ రాహుల్ గాంధీ కానీ ఈ పాపంలో భాగం కాకపోతే దీన్ని ఆపాల, నిర్ద్వందంగా దీన్ని హెచ్సి నుంచి వెనక్కి వచ్చేసేయాల. 16 రోజులు ఆ రోహిత్ అనే కుర్రాన్ని జైల్లో పెట్టిరు. మొన్ననే 16 రోజుల తర్వాత వచ్చిండు. మీరు విద్యార్థులు ఇంత సంపక తింటా ఉన్నారు, నువ్వేమో బోడీ నేను యంగ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ అంటున్నావు. సిగ్గులేని రేవంత్ రెడ్డి, నువ్వు బుద్ధి తెచ్చుకోకపోతే ఇంకా రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, మొన్న కేటీఆర్ గారు చెప్పారు 20 ఏళ్ల దాకా మళ్ళీ కాంగ్రెస్ లేవదిగా. రైట్, నాగేంద్ర గౌడ్ గారు అంటే వారు చెప్పినట్టుగా సరే కాసేపు ప్రభుత్వ భూమే, ఇప్పుడు ప్రభుత్వం ఏమైతే వాదన చేస్తుందో ప్రభుత్వ భూమే, సో వాటి ప్రభుత్వ భూమి అయితే అక్కడ లంగ్ స్పేస్ లాగా ఉన్నదాన్ని అక్కడ విధ్వంసం చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి నిర్ణయం మాత్రం ఎందుకు తీసుకోవాలనేది ఒకటి. తర్వాత వారు చెప్పినట్టుగా బీజేపీ నేతలు ఎందుకు ఏదో కేవలం ఒక ప్రకటనలకి పరిమితం కావడం, నిజంగా అక్కడ అవినీతి జరుగుతుంది అని చెప్పినప్పుడు యాక్షన్లోకి దిగాలి, దర్యాప్తు సంస్థల్ని పంపించాలి. అటువంటిదంతా చేస్తే కానీ దాంట్లో ఏం జరిగిందనేది బయటికి రాదు. కానీ అట్లా కాకుండా కేవలం ప్రకటనలకి పరిమితం కావడం, బీజేపీ చర్యలకు ఉపక్రమించకపోవడం, ఇదంతా ఎట్లా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చోటేబాయ్ బడేబాయ్ అని ఇద్దరు స్నేహితం. అంతకన్నా ముందు చూడండి, మీరు ఎన్నికల లోపల చూడండి, వాళ్ళు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒకటేమన్నారంటే, మన మీద కేసీఆర్ గారి మీద నిందారోపణ ఏం చేశారంటే సఖ్యత లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సఖ్యత లేక డెవలప్మెంట్ ఆగింది అన్నారు. అయితే సఖ్యత అనేది ఏంటంటే ఈ సఖ్యత ఎంతవరకు వచ్చిందంటే చోటేబాయ్ బడేబాయ్ అన్నారు.
ఈయననేమో భూములు గుంజుకుంటుంటారు. అక్కడ సెంట్రల్ మినిస్టర్ ఏమో స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. ఢిల్లీలో కూర్చొని ఢిల్లీ కాలుష్యంతో మొత్తం సతమతమవుతున్న పరిస్థితి ఉంటే ప్రధానమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. తప్పిస్తే బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం రాత్రిలో ఒక్కటి ఉంటారు, ఢిల్లీలో ఒక్కటి ఉంటారు, ఈడొచ్చి కొట్లాడతారు. అంతే తప్పిస్తే వేరే జరుగుతున్నది ఏం లేదు. ఒక్కటి నేను ఏమంటున్నా, గవర్నమెంట్ భూమి అంటున్నారు. గవర్నమెంట్ భూమే కానీ అక్కడ ఉన్న అడవులను అయితే నరకకూడదు కదా. గవర్నమెంట్ భూమే ఉన్నది. ఆ విద్యార్థులు అడుగుతున్నారు కదా, వాళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు ప్రజలు కదా, గవర్నమెంట్ అంటే నీ అయ్యా జాగిరా, అది ఆ విధంగా ప్రశ్న వస్తుంది. అంటే అంతకన్నా ఒకటి ఏమంటున్నా అంటే, మొన్న అడావుడిగా ఒక క్యాబినెట్ పెట్టి, సబ్ కమిటీ పెట్టి, ఉప ముఖ్యమంత్రి గారే మొత్తం కేసులు ఎత్తేస్తామన్నారు విద్యార్థుల మీద. మరి ఏమైందంటే ఇవాళటి వరకు కూడా ఇంకా వాళ్ళకి ఆదేశాలు రానేలేవు కదా. ఇవాళటి వరకు కూడా కేసులు ఉన్నాయి కదా. అంటే బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమున్నది, ఈ రాష్ట్రం లోపల రాష్ట్ర విభజనకు కావాల్సిన అంశాలన్నింటినీ కూడా ప్రధానమంత్రి గారు నెరవేర్చలే. ఒక్కటే మాట, తెలంగాణ మీద బీజేపీకి ఉన్నది ఏ పరిస్థితులు ఉందంటే, నరేంద్ర మోడీ గారు నిండు సభలో చాలా క్లియర్గా చెప్పిండు, ఈ విభజననే తప్పు పట్టారు. మనం ఏదైతే ప్రాణత్యాగాలు చేసి అందరం కూడా ఆస్తులు అమ్ముకొని మొత్తం రోడ్ల మీదకి వచ్చి కేసీఆర్ గారు చావుకూరలకు పోయి తెలంగాణను సాధిస్తే, ఆ తెలంగాణ సాధించిన తెలంగాణను తప్పు పట్టే పరిస్థితిగా ఇవాళ ప్రధానమంత్రి గారు మాట్లాడింది. తల్లిని చంపి పిల్లని తీసిర్రు అన్నారు. ఆ భాష మాట్లాడిన నిండు సభ లోపల. అంటే ఏ విధమైన తెలంగాణ మీద ఆయనకు నిబద్ధత ఉన్నది, గౌరవం ఉన్నది, ఏ విధంగా ఉన్నది. అందుకే నేను ఏమంటున్నా అంటే, వాళ్ళు ఆపలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళ బాధ్యత విస్మరించిన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉందండి, కేంద్రం ఆధీనం లోపల ఇన్స్టిట్యూట్ అది. ఆ విధంగా అక్కడ జరుగుతున్నప్పుడు, ఆ విద్యార్థుల మీద జరుగుతున్నప్పుడు, అక్కడ ఆ ఇన్స్టిట్యూషన్ మీద దాడి జరుగుతున్నప్పుడు ఏం చేస్తుంది బీజేపీ పార్టీ? వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు చేస్తుంటే వాళ్ళు పోయి ధర్నా చేస్తారు. ధర్నా చేసి మేమే ఏదో చేసినాము అని చూపించుకోనికే. అంటే సమస్యలు పరిష్కారం కాకుండా ఉండాలి. ఇదే విధంగా ఇట్లనే దొంగదారిన కార్యక్రమాలు జరుగుతుండాలి. వాళ్ళు అదే విధంగా చెప్తుండాలి అనే దాంట్లోనే ఉన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రైట్, ఓకే శ్రీశైల్ రెడ్డి గారు. సో అంటే భూములు అమ్మకం మాత్రమే పనిగా ప్రభుత్వం పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. సో అమ్మకానికి న్యాకు భూములు, భవనాన్ని కూడా తొలగించేటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా మరొక భూముల అమ్మకానికి సంబంధించినటువంటి కసరత్తుకు సంబంధించిన వార్త కూడా చూస్తున్నాం. ఇప్పుడు రాజేష్ గారు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈరోజు రాష్ట్ర ఆదాయము 40% పడిపోయింది. వీళ్ళకి సంపద సృష్టించే తెలివి లేదు, ఆ దృష్టి లేదు, ఆ ఆలోచన లేదు. కేసీఆర్ గారు చెప్తారు కదా, సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు వీళ్ళకి. సో ఇప్పుడు ఏం చేయాలా? కనీసం జీతాలు లేనికైనా పైసలు కావాలి, ప్లస్ దాంట్లో కూడా వీళ్ళ ముడుపులు లేనికే పైసలు కావాలి. సో ఏం చేయాలి? భూములు అమ్మాలి. అప్పు చేసి పప్పు కూడా సినిమా వచ్చింది. ఈ రేవంత్ హయాంలో అది అప్పు చేసి చిప్పకూడ అయిపోయింది. అప్పు చేసి చిప్పకూడి చేస్తున్నారు. ఈ భూములన్నీ కూడా న్యాక్ భూములన్నీ కూడా మీరు చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు 60 ఎకరాలు 100 కోట్ల చొప్పున. చూడండి వీళ్ళ ఎంత దుర్మార్గం. ఇందాక అన్న చెప్పినట్టుగా హెచ్సియు భూములు అట్లే చేసిరు, ఇప్పుడు ఈ న్యాక్ భూములు అట్లే చేసిరు. మీరు లగచర్ల నుంచి మొదలు పెడితే తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఫార్మాసిటీలు, ఇండస్ట్రియల్ కారిడారు, రకరకాల పేర్లతో ఈరోజు భూముల అమ్మకానికి తెరదీసిరు. డెవలప్మెంట్ కోసము, ప్రజా ప్రయోజన ప్రాజెక్టుల కోసము భూసేకరణ అనేది అన్ని గవర్నమెంట్లు చేస్తాయి, దాంట్లో తప్పేం లేదు. కానీ దాంట్లో చిత్తశుద్ధి ఎంత ఉందనేది చాలా ముఖ్యం. సో కాబట్టి ఏంటంటే ఈరోజు చాలా స్పష్టంగా భూములు అమ్ముకోవాలి, వచ్చిన పైసలన్నీ పంచుకోవాలి. తాము ఏమైనా మిగిలితే అడుగుబొడుగు ఏమైనా మిగిలితే ఇట్లా విధులించాలి. ఇదే తప్ప వీళ్ళకి ఇంకొక దృష్టి లేదు, వీళ్ళకి శక్తి లేదు, వీళ్ళ అసమర్థత, వీళ్ళ అవినీతి, వీళ్ళ అక్రమార్జన తప్ప ఇంకో దృష్టి లేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం పడిపోయింది. రాజేష్ గారు, రెడ్డిగా ప్రభుత్వ భూమి అనే పేరుతో ఏ భూమినైనా, అక్కడ పచ్చని అడవినైనా సరే, ప్రజలకు ఉపయోగపడే దేనైనా సరే ధ్వంసం చేసే హక్కు ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే ఈ మేరకు నిన్న 67 మంది ఐఏఎస్ విశ్రాంత అధికారులు కూడా బహిరంగంగా లేఖ రాశారు. హెచ్సియు భూముల విషయంలో పూర్తిగా ప్రభుత్వం చేస్తుంది తప్పుడు చర్య, అక్కడ ముమ్మాటికి విధ్వంసం జరిగింది, ఆ ప్రయత్నం మానుకోవాలంటే కూడా మరొక బహిరంగ లేఖ కూడా రాశారు. రైతులు చివరి తడి కోసం ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి. పెద్దపల్లి జిల్లాలో పంటకు నీళ్లు ప్రభుత్వం సాగునీళ్ళు అందించకపోవడంతో నీళ్లు అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. మరోపక్క వడ్లు పారబోసి నిరసన, ఆరుగాలం కష్టపడి పండించి కోతలు చేసిన ప్రభుత్వం ఇంకా వడ్లు కొనలేదంటూ రైతాంగం అనేక చోట్ల ఇట్లా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి. మరోపక్క నిజామాబాద్లో రేపటి నుంచి 3 days పాటు రైతు మహోత్సవం నిర్వహించి తలబెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కష్టాల్లో రైతులుంటే
సంబరంలో సర్కారు ఉన్నటువంటి పరిస్థితి. సో మనం చూసాం, సాగునీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర ప్రాపర్గా కొనుగోలు జరపకపోవడంతో రైతులు ఒడ్లు పారబోసుకొని నిరసన తెలుపుతున్నారు. ఇట్లా అనేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ, రైతు భరోసా ఇవన్నీ కూడా. బట్ సర్కారు మాత్రం రైతు మహోత్సవం చేయడం పట్ల కూడా తీవ్రంగా అభ్యంతరాలు, తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్, నాగేంద్ర గౌడ్ గారు, సో రైతుల్ని కాపాడాల్సిన ప్రభుత్వం రైతుల్ని పూర్తిగా గాలికి వదిలేసి రైతు మహోత్సవం ఎవరి కోసం, దేనికోసం? ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రాగానే రైతు ప్రభుత్వం అని అధికారంలోకి వస్తారు. మోసం చేసేది ఫస్ట్ రైతులని. రైతు దేశం కట్టినంత మాత్రం రైతు గారు రాజేష్ గారు, ఎందుకంటే రైతు అన్నప్పుడు రైతు నిజంగా కూడా అక్కడ వ్యవసాయం చేసి బతుకుతుండాలి, వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉండాలి, రైతు కల్టివేషన్ చేయాలి. అక్కడ కల్టివేషన్ చేసి పంట పండిస్తే రైతు అవుతాడు. వీళ్ళు రైతు పేరు మీద మేము రైతు, మా తాత రైతు ఉండే మేము రైతులం అని చెప్పేసి రైతులనే మోసం చేసే పరిస్థితి. ఇప్పుడు నీళ్ళు ఇవ్వడం లేదు రైతు పంట పండించుకోవడానికి. రైతు పంట పండించుకోవడానికి ఆ రోజు రుణమాఫీ చెప్పినారు, రుణమాఫీ అయిన పరిస్థితి లేదు. అట్లనే గౌరవ కేసీఆర్ గారు అప్పుడు ఏదైతే గతంలో రైతులకు అన్ని రకాలుగా అందరికీ సాయం చేస్తున్నాము, రైతాంగాన్ని పట్టించుకున్న ప్రభుత్వం లేదు అని చెప్పి రైతుకు గిట్టుబాటు ధర రావాలి, రైతుకున్న నీరు ఇవ్వాలి, రైతుకున్న కరెంటు ఫ్రీగా 24 గంటలు ఇవ్వాలి, అదేవిధంగా రైతుకు పెట్టుబడికి సాయం ఇవ్వాలి. నిజంగా కూడా రైతులు ఏమైపోతుండే అంటే ఇప్పుడు ఈ సీజను సావుకారుల దగ్గర ఒక రాత్రుల తరబడి పండుకునే పరిస్థితి. ఆనే అరతీళ్ళ దగ్గర పండుకొని పొద్దున ఆయన ఇచ్చేదాన్ని తీసుకొచ్చి ఫర్టిలైజర్ గిట్ట తీసుకొచ్చి చెన్నలు వేసుకునే పరిస్థితి. కేసీఆర్ గారు ఏదైతే 10 సంవత్సరాల్లో చూసినామో పెట్టుబడి సాయం ఇచ్చిన తర్వాత ఈయననే 10 మందికి ఇచ్చే పరిస్థితికి వచ్చిన రైతులు. ఆ విధంగా వచ్చిన దాన్ని రైతు బంధుని తీసి రైతు భరోసా పెట్టినావు. మరి ఏమైందన్నా రైతు భరోసా? ఎక్కడ పోయింది రైతు భరోసా? రైతులను ఎక్కడ ఇడిచిపెడుతున్నావు? నువ్వు ఎన్నికల లోపల చెప్పినావు ప్రతి గింజను నేను కొంటాను. మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కొనకుంటే ముఖ్యమంత్రితో సహా మేమందరం కూడా, నేను కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాం, మొత్తం శాసనసభ్యులు, మొత్తం పార్లమెంటు సభ్యులు, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన అందరం కూడా ప్రజాప్రతినిధులం అందరం పోయి ఢిల్లీలో నడివీధులలో మేము కూర్చున్నాం. ముఖ్యమంత్రి కూడా కూర్చున్నాడు. పొద్దంతా కూర్చొని మేము ధర్నా చేసినాం. కేంద్ర ప్రభుత్వాన్ని మెడలుంచడానికి ప్రయత్నం చేసినాం. వాళ్ళు ఇవ్వకపోతే ప్రతి గింజ కూడా కేసీఆర్ గారు ఆ రోజు కొన్నాడు. ఆ రోజు ఇచ్చాడు. దానికి బోనస్ ఇస్తామన్నావు, బోనస్ విస్మరించినవు. రైతులకు నీళ్ళు ఇవ్వడం లేదు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించట్లేదు, గౌరవం లేని పరిస్థితులు వచ్చింది. ఇవాళ ఒక అభూతమైన ఒక శక్తిని తీసుకొస్తున్నావు. ఇవాళ ధరణి ద్వారా ఏదైతే సులభతరంగా జరుగుతున్న రిజిస్ట్రేషన్లు కానీ రైతులకు అందుబాటులో మధ్య దళారు లేని వ్యవస్థను తీసుకొస్తే ఈరోజు భూభారత్ పేరు మీద నాశనం చేస్తున్నావు. ఎక్కడ కూడా రైతులను పట్టించుకుంటున్న పరిస్థితి ప్రభుత్వానికి లేదు. నేను ఒక్కటి ప్రశ్నిస్తున్నా, ఒకటి ఏంటంటే వడ్లు కొనడం లోపల 500 బోనస్ ఇస్తామన్నావు. అధికారం రాగానే ఏం చేసినావు? మళ్ళీ నేను సన్న బియ్యానికే ఇస్తాను. ఇప్పుడు అందరూ సన్న బియ్యాలు వేసారు, సన్న వడ్లు వేసారు. సన్న వడ్లు వేసేస్తే మళ్ళీ ఇప్పుడు రేపు పొద్దున దొడ్డు బియ్యానికే నేను ఇస్తా అని చెప్పి మళ్ళీ మాట మార్చే పరిస్థితి కూడా ఉండే ప్రమాదం ఉన్నది. రైతులు కళ్ళాల దగ్గర నిద్రలు పోయే పరిస్థితికి వచ్చింది. అంటే నిజంగా కూడా ప్రభుత్వం రైతాంగాన్ని మొత్తం మోసం చేస్తూ ఉన్నది. అందరినీ మోసం చేస్తుట్లో భాగంగా అన్నం పెట్టే రైతును కూడా ఇవాళ 75% ఉన్న రైతాంగాన్ని కూడా తెలంగాణలో అన్నమో రామచంద్ర అని చెప్పి వాళ్ళని విస్మరిస్తున్న పరిస్థితి ఉన్నది, దగా చేస్తున్న పరిస్థితి ఉంది అనేది నేను తెలుస్తున్నాను. రైట్, శ్రీశైల్ రెడ్డి గారు, సో మహోత్సవం అంటే సంతోషాన్ని తెలియజేస్తుంది మహోత్సవం అనేది. మరి నిజంగా రైతులు సంతోషంగా లేకున్నా కూడా ఈ మహోత్సవం, ఈ ఉత్సవాలు ఎవరి కోసం అనేది అర్థం కాని పరిస్థితి. వీళ్ళకి రాజేష్ గారు రైతాంగం కానీ ఏ వర్గం మీద కూడా ప్రేమ లేదు. ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక చిప్పకూడు పరిస్థితి అయినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిరోజు కాన్స్టిట్యున్సీకి పోనీకి హెలికాప్టర్ వాడుతున్నాడు. అంటే అంత ఇన్సెన్సిటివ్గా వీళ్ళు ఉన్నారు. మొన్న ఎస్ఎల్బిసి ప్రమాదం జరిగినప్పుడు చూసిన మంత్రులందరూ అడగూసుని చేపలు రొయ్యలు తీసుకుంటా నవ్వుకుంటా ఫోటోలు తీసుకున్నది మీడియాలో వచ్చింది. వీళ్ళకి ఏమాత్రం సెన్సెస్ అండ్ సెన్సిబిలిటీస్ లేవు. పూర్తిగా ఈరోజు రైతాంగం అన్ని కష్టాలు ఉంటే చూస్తున్నాం మనము. కొనుగోలు కేంద్రాలకు దిక్కు లేదు. ఈరోజు అకాల వర్షాలు, నిన్న మొన్న మళ్ళీ వడగండ్ల వానలు పడ్డాయి, మామిడికాయలన్నీ రాలిపోయినాయి. అంతకుముందు ఒక వారం క్రితం కూడా అట్లాగే జరిగింది. ఈరోజు పంట నష్టం అంచనా లేదు, ఏమీ లేదు. ఈరోజు కంప్లీట్గా పూర్తిగా రైతాంగాన్ని గాలికి వదిలేసేసి ఈ సంబురాల పేరుతో చేసుకుంటే ఎవరు కాంగ్రెస్ కార్యకర్తలు తప్ప రైతులు ఎవరు ఆ మీటింగ్లకు రారు. రాజేష్ గారు, ఈరోజు మొత్తము అన్ని రకాలుగా రైతాంగం నష్టపోయింది.
కరెంటు కోతలు అయితే మామూలుగా లేవు రాజేష్ గారు. నేను మీకు చెప్తాను, మా వికారాబాద్ జిల్లాలో నాగేంద్ర అన్నది కూడా వికారాబాద్ నవాపేట మండలం కొత్త వికారాబాద్లో వస్తుంది. అన్న కూడా ఆ జిల్లా వాసే. దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి స్పీకరు మా జిల్లా వాళ్ళే. మా జిల్లాలో తాండూరు నియోజకవర్గంలో తట్టేపల్లిలో గత 48 గంటలుగా కరెంట్ లేదు రాజేష్ గారు. నీళ్ల కోసము, తాగునీళ్ల కోసము మోటార్ వేసుకోనికే, సెల్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకోనికే గ్రామస్తులందరూ చందాలు వేసుకుని అది అంటే సెట్ అయ్యారు పాట. 3 రంగుల జెండా పట్టానే సెట్ అయ్యారు. జనరేటర్ సోనియమ్మ దీవెన, రాహుల్ అన్న సైనికుడు, 3 రంగుల జెండా పరిస్థితి ఈరోజు గట్ల ఉన్నది రాజేష్ గారు. మా తట్టేపల్లిలో మోటార్ డీజిల్కి చందాలు వేసుకుని డీజిల్ మోటార్ తెచ్చుకొని సెల్ ఫోన్లు ఛార్జింగ్ చేసుకుంటాను. 48 గంటల నుంచి కరెంటు లేదు. ఆడ ఒక ఎమ్మెల్యే ఆడ పోయి అడిగిన దిక్కు లేదు. మా జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి, స్పీకరు అసలు వాళ్ళకేం పట్టలేదు. ఎవరి దందాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈరోజు అన్ని రకాలుగా గ్రామీణ వ్యవస్థని చిన్నాభిన్నం చేసి, రైతాంగాన్ని బతుకుని దుర్భరం చేసి ఈరోజు సంబరాల్లో మునగాలంటే వాళ్ళు ఎంత మొద్దు చర్మం అయి ఉండాలా. దున్నపోతు మీద వాన పడితే ఏం తెలియదు అంటారు కదా, అట్లా దున్నపోతును మించిన దున్నపోతు రేవంత్ రెడ్డి అనేది నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైట్గా రైతుల మహోత్సవం జరగబోతుంది నిజామాబాద్లో. ప్రభుత్వం ఒకవైపు రైతుల మహోత్సవం అంటే రైతులు సంతోషంగా ఆ ఉత్సవంలో పాల్గొంటేనే అది రైతు మహోత్సవంగా చెప్పబడుతుంది. కానీ రైతులు సాగునీళ్ళ కోసం ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర చివరికి కళ్ళ ముందే ఆ పంట కొనకపోవడంతో, ఆలస్యం కావడంతో ఆ వడగళ్ల వానికి మొత్తం పంట తడిసిపోయి కొట్టుకుపోతున్న పరిస్థితి. మరోపక్క రైతు రుణమాఫీ జరగకపోవడం, రైతు భరోసా రాకపోవడం, ఇట్లా అనేక సమస్యలుంటే రైతు మహోత్సవం ఎట్లా జరుపుతుంది ప్రభుత్వం అంటూ ప్రశ్నిస్తున్నారు రైతులే. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు 7 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సమావేశాలతో కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం. రైట్, నాగేంద్ర గౌడ్ గారు, 24 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 25th ఇయర్లోకి ఎంటర్ అవుతున్నటువంటి ఈ సమయంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఇటు బీఆర్ఎస్ యొక్క రాబోయే రోజుల్లో ఉండబోయే ప్రస్థానాన్ని, తర్వాత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఇవన్నీ కూడా ఒకే రోజు ఒకే రీతిన ఎండగట్టే విధంగా ఎట్లా సభ ఉండబోతోంది? ఫస్ట్ రాష్ట్ర ప్రజలందరికీ, ప్రత్యేకంగా ఉద్యమకారులకు, మేధావులకు అందరికి కూడా రజతోత్సవం సందర్భంగా, అంటే మనం స్థాపించుకున్న పార్టీ, మన కొరకు ఏర్పడ్డ పార్టీ, మన నాయకుడు 25 సంవత్సరాల రజతోత్సవాలు జరుపుతున్న సందర్భంగా, రజతోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ కూడా, మేధావులకు. అయితే ఒక్కటేంది రాజేష్ గారు అంటే, ఇప్పుడు 10 సంవత్సరాల పరిపాలన లోపల 14 సంవత్సరాల మన పోరాట ఫలితంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందో, 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా తెలంగాణకి ఏం కావాలి, తెలంగాణ అభిరుచులు ఏమున్నది, తెలంగాణ ఉద్యమం ఎందుకు ఏర్పడ్డది, గతంలో ఎంతమంది ఉద్యమాలు చేసి ఏ విధంగా వాళ్ళని అణిచేసారు, ఆ అణిచివేత నుండి ఏదైతే కేసీఆర్ గారు దాన్ని కూడా ఏదైతే బద్దలు కొట్టి తెలంగాణను సాధించడం జరిగిందో, ఈ సాధించిన తెలంగాణ ఉనికి అనేది ఏ విధంగా ఉండాలనేది ఆలోచన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండు. బాగా బ్రహ్మాండంగా మనకు ఒక స్థాయి వరకు పోయిన పరిస్థితిలో కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. వాళ్ళ మీదనే కదండి మనం యుద్ధం చేసింది, వాళ్ళ కొరకే కదా, వాళ్ళ వ్యతిరేకంగానే కదా మన పార్టీ పుట్టింది. వాళ్ళ మీదనే ఉద్యమం చేస్తే మళ్ళీ మనలను మోసం చేయడానికి గతంలో ఎట్లయితే మోసం చేశారో మళ్ళీ వచ్చారు వాళ్ళు. ఈ 13 నెలలు, ఈ 1.5 year లోపల పూర్తిగా అన్ని రకాలుగా ఇంతకుముందు మనం చర్చలు చేసినట్లు ప్రతి దాంట్లో కూడా వాళ్ళు విఫలమైనరు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, నాకు నిన్న వికారాబాద్లో మా దగ్గరకు వచ్చి ఒక ఆయన పెద్ద మనిషి అంటున్నాడు, ఆయన తెలంగాణ 1969 ఉద్యమంలో ఉన్నాడంట. తమ్మి నేను నీ బండిలో వస్తా, కేసీఆర్ గారు స్పీచ్ ఉంటే చాలా అంటున్నాడు. అంటే అక్కడ వస్తే ప్రత్యక్షంగా చూస్తా
టీవీలలో చూస్తే సగం సగం వస్తుందేమో తమ్మి అంటే, లేదన్నా టీవీలలో కూడా బాగా వస్తుంది, నీవు శాత కాదు కదా నీవు ఉన్నావు అంటే, నేను పోయినా సరే తమ్మి నన్ను తీసుకుపో అంటున్నాను. అంటే ఈ విధమైన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడ్డది. కేసీఆర్ గారి స్పీచ్ నాలే, అక్కడ సభను చూడాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఫెయిల్ అయిపోయిందో, గతంలో ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండ్రో ఆ నాయకుని నోట మనం 4 మాటలు వినాలనే ఉద్దేశంతో ఇవాళ రైతాంగం అంతా కూడా, యువకులంతా కూడా, మహిళలందరూ కూడా, మేము రాజేష్ గారు మా ప్రాంతం నుంచి మహిళలను తీసుకెళ్తే ఒక 250 కిలోమీటర్లు అవుతాయి కాబట్టి ఇబ్బంది అవుతుందని మేము అంటుంటే, మేము సపరేట్గా మేము బండ్లు కట్టుకొని వస్తామని చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. పెద్ద ఎత్తున కన్ని విని ఎరగని సభ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ఉద్యమ నాయకునిగా కేసీఆర్ ఉన్నప్పుడు, అయితే ఏదైతే ఈ పార్టీని స్థాపించి పుబ్బలో పుట్టింది ఆ విధంగా స్లోగన్ అన్నారు, ఈయనతో ఏమవుతుంది అని కూడా చెప్పిన పరిస్థితిలో తెలంగాణను సాధించి తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన పార్టీ ఈ పార్టీ రజతోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా పెద్ద ఎత్తున జనాలంతా కదులుతున్నారు, నాయకులంతా కదులుతున్నారు, యువకులంతా కదులుతున్నారు. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యంలో జరగని రీతిలో అక్కడ సమావేశం అనేది జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ దాంట్లో అయితే విఫలమైందో సవివరంగా కేసీఆర్ గారి నోట రాష్ట్ర ప్రజలందరూ వినబోతా ఉన్నారు. రైట్, శ్రీశైల్ రెడ్డి గారు. సో టీఆర్ఎస్గా ప్రస్థానం మొదలుపెట్టి బీఆర్ఎస్గా విజయవంతంగా ప్రస్థానం కొనసాగిస్తున్నటువంటి బీఆర్ఎస్కి ఒక భారీ బహిరంగ సభలు అనేది గొప్ప ట్రాక్ రికార్డ్. నాడు ఉద్యమ సభలు పెట్టినా, తర్వాత విజయోత్సవ సభలు పెట్టినా కూడా అవన్నీ ఉన్నాయి. సో అదే కోవలోకి, అదే పరంపరలోకి ఈ భారీ బహిరంగ సభ ఎటువంటి స్ఫూర్తిని బీఆర్ఎస్ పార్టీకి ఇస్తుందని అనుకుంటున్నారు? ఒక విశ్లేషకులకు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఏప్రిల్ 27 సభ రాజేష్ గారు, ఇది యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీ సభ అని నేను అనుకోవడం లేదు. ఇది తెలంగాణ సభ. తెలంగాణ గోస గత సంవత్సరన్నర కాలంలో తెలంగాణ ఎంత గోసపడుతున్నది, సమైక్య పాలనలో ఎంత గోసపడ్డాం, 10 ఏళ్లలో ఎంత బాగున్నాం అనేది ఈరోజు తెలంగాణ ప్రజలందరూ ముక్త కంఠంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం చూస్తున్నాం వీడియోలలో, వాట్సాప్లలో మహిళలు, గ్రామీణ మహిళలు ఈ ప్రస్తుత ముఖ్యమంత్రిని బూతులు తిడుతున్న వీడియోలు చూస్తున్నాం. అంత ఆగ్రహావేశాల్లో ఈరోజు అన్ని వర్గాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇది తెలంగాణ సభగానే నేను భావిస్తున్నా. చాలామంది మేధావులు, న్యూట్రల్ తటస్థులు కూడా భావిస్తూ ఉన్నారు. ఇది టీఆర్ఎస్ రూపంలో జరుగుతున్న సభ అయినా కూడా తెలంగాణ గొంతు, తెలంగాణ ఆకాంక్షలు వినిపించే సభగా దీన్ని భావిస్తూ ఉన్నారు. తాము ఈరోజు పడుతున్న బాధలకి రాబోయే రోజుల్లో ఎట్లాంటి ఊరట ఇవ్వబోతున్నారు కేసీఆర్ గారు అనేది ఆయన మాటల్లో వినాలని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. కనీ వెని ఇరుగని రీతిలో ఈ సభ బ్రహ్మాండంగా జరుగుతుంది. జనాల తరలింపుతో సంబంధం లేదు. స్వచ్ఛందంగా ఒక ఉప్పెనలా వస్తారు జనాలు. దానికి ఎందుకంటే ఈ సంవత్సరంన్నర కాలంలో ప్రజల కష్టాలు కన్నీళ్లకు అంతులేదు రాజేష్ గారు. సుప్రీంకోర్టు కూడా ఈరోజు కళ్ళలోంచి నీళ్ళు వచ్చే పరిస్థితి ఈరోజు తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న తర్వాత నిజానికి నాగేందర్ అన్న కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ జనాల తరలింపులో పెద్ద కష్టపడాల్సిన పని కూడా ఏం లేదు. మీరు స్వచ్ఛందంగా వస్తారు. గతంలో ఎట్లా ఉప్పెనలాగా వచ్చినారో, గతంలో ఉద్యమ సమయంలో ఎట్లా వచ్చినారో ఈరోజు కూడా అట్లాగే వస్తున్నారు. నేను అప్పీల్ చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు కాదు, నేను అప్పీల్ చేస్తున్నది నాన్ బీఆర్ఎస్ వాళ్ళకి, నేను అప్పీల్ చేస్తున్నది కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళకి, నేను అప్పీల్ చేస్తున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కష్టాలు పడుతున్న కింద స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా నేను అప్పీల్ చేస్తున్నా. మీరు ఈ తెలంగాణ గోసని వినిపించే ఈ సభకి మీ వంతు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఇదేదో కేసీఆర్కో, నాగేందర్ అన్నకో, బీఆర్ఎస్ పార్టీకో సంబంధించిన వ్యవహారం కాదు. ఈరోజు తెలంగాణ మళ్ళా బాగుపడాలి అని కోరుకున్న వాళ్ళందరూ కూడా ఈ సభకు వచ్చి అటు రాహుల్ గాంధీకి, అటు మోడీకి బుద్ధి చెప్పాలి. రేవంత్ రెడ్డి అనేటోడు గద్దె దిగడానికి ఈ సభ ఒక పునాది రాయిలాగా కావాలని నేను ఆకాంక్షిస్తున్నా. ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను ఇది కోరుకుంటా ఉన్నా. రైట్, చివరిగా నాగేంద్ర గౌడ్ గారు, అంటే అనేక చోట్ల లీడర్స్ వాల్ రైటింగ్లో కూడా కార్యకర్తలకు, ప్రజలకి ఒక ఉత్సాహం కల్పించే ప్రయత్నం జరుగుతుంది. అయితే నిన్న భూపాలపల్లి దగ్గర వాల్ రైటింగ్ ఉంటే దాన్ని చెడిపేసి కాంగ్రెస్ నాయకులు గంట సత్యనారాయణ పేరుతోటి అక్కడ రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు, ఉచిత బస్ సౌకర్యం కల్పించినట్టు అది కనిపించకుండా దానిలో వైట్ పెయింట్ వేసి మళ్ళీ అక్కడ ఈ రకమైనటువంటి. ఇప్పుడు రాజేష్ గారు, నేను ఒక్కటి ఏమంటున్నా అంటే, ఒక స్లోగన్ ఏంది, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకిరణాలను ఆపలేరు. ఎవరు ఆపగలుగుతారండి? ఇప్పుడు గిట్లాంటి చిల్లర కథలు చేస్తే ప్రజలు నవ్వుకుంటారు. ప్రజలు పెద్ద ఎత్తున ఇళ్ళకు తాళాలేసి, వాళ్ళు ఆఫీసులకు పోయేటోళ్ళు కూడా చెలువులు పెట్టి, పొలం పనులలో పోయేటోళ్ళు కూడా ఆ రోజు రామంటున్నారు.
మేము పలానా సభకు పోయేది ఉన్నది, వరంగల్ పోయేది ఉన్నది, కేసీఆర్ గారిని చూడాలంటున్నారు, కేసీఆర్ గారు స్పీచ్ వినాలంటున్నారు. ఆ విధమైన దాన్ని విడిచిపెట్టేసి గోడల మీద వాల్ రైటింగ్లు జరపడము, లేకుంటే బస్సులకు అడ్డం చేయడము, లేకుంటే ఎవరి మీదనో కేసుల కొరకు ఫోన్లు చేయించడం, పోలీసు వాళ్ళని వాడుకోవడం, ఈ దుర్మార్గమైన పాలన, దుర్మార్గమైన దౌర్జన్యకరమైన ఈ దమనకాండ అనేది కొనసాగించడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. నేను ఒక్కటేమంటున్నా అంటే, ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా కదులుతున్నప్పుడు వీళ్ళు ఎక్కడ అడ్డుకుంటారండి? గతంలో ఉద్యమం టైం లోపల కూడా వీళ్ళు అడ్డుకోలేరా? వీళ్ళ మంత్రులు అడ్డుకోలేరా? ఇప్పుడు మా దగ్గరనే తాండూరులో ఒక సభ పెట్టిరు. ఇప్పుడున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు ఆ రోజు ఒక సభ పెట్టిండ్రు, ఏది తెలంగాణ గర్జన అని చెప్పి పెడితే మేము వికారాబాద్ని అడ్డుకున్నాం. వికారాబాద్ని అడ్డుకుంటే ప్రజలు అడ్డుకుంటే పోలీస్ పనిచేయలేదు, వాళ్ళ ఎమ్మెల్యేలు పనిచేయలేరు, చంద్రబాబు నాయుడు గ్రూప్ అంతా వాపసు ఉరికిరు, హైదరాబాద్ కురికిరు. అందుకే ప్రజా చైతన్యం ముందు, ప్రజా పోరాటం ముందు ప్రజలందరూ కదిలినప్పుడు, ఉద్యమకారులందరూ కదిలినప్పుడు ఆ రోజు ఆగలేవు. ఈరోజు ప్రజలు అందరూ కూడా ఎప్పుడు వస్తుంది ఎన్నికలని చూస్తూ ఉన్నారు. ఏ ఎన్నికలు వస్తాయని చూస్తున్నారు. ఈ ఎన్నికలు ఆ ఎన్నికలు కూడా అంటలే, ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు ఆశ్చర్యపోవాల్సింది రాజేష్ గారు ఏంటంటే, గతంలో మేము చాలా పరిపాలనలు చూసినాం, చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాం. అందుకని నేను ఏమంటున్నా అంటే, గ్రామాల్లో ప్రజలు అడుగుతున్నది ఏంటంటే, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయా బిడ్డ, ఎప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఎప్పుడు దిగిపోతున్నాడు ఈయన, ఆ విధంగా అడుగుతున్నాడు. మళ్ళీ కేసీఆర్ గారు ఎప్పుడు సీట్ ఎక్కుతారు, ఎప్పుడు మాకు ఇవన్నీ రైతు బంధు వస్తాయి, ఎప్పుడు ఇవన్నీ వస్తాయి అని చెప్పి అడుగుతున్న పరిస్థితుల్లో ఈ 27 సభ బ్రహ్మాండంగా కదులుతున్న సభ. దాన్ని అడ్డుకుంటే ఖబర్దారా అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక కూడా చేస్తున్నాను. రైట్, ఎగరాలి జెండా కదలాలి దండు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు కూడా పిలుపునిచ్చారు. ఇంకో 1 వీక్ మాత్రమే, కరెక్ట్గా 7 రోజులు మాత్రమే సభకు మిగిలి ఉంది. ఆ సభను చాలా గొప్పగా విజయవంతం చేస్తాం, ప్రజలకి పార్టీ శ్రేణులకి ఒక దిక్సూచిలాగా, దిశానిర్దేశంలాగా ఆ సభ ఉండబోతుందంటూ బీఆర్ఎస్ చెప్తుంది. థ్యాంక్ యూ. ఒకటే లైను, చెప్పండి. గోడ మీద రాతలు చెరిపేయగలరు కానీ గుండెల అభిమానం ఎట్లా చెరిపేస్తారు? రైట్, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ నాగేందర్ గౌడ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.